వందల ఏళ్లుగా భయంకరమైన కాస్ట్ డిస్క్రిమినేషన్ అనుభవించి ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా సామాజికంగా ఆర్థికంగా వెనకబడే ఉన్న దళిత క్రైస్తవుల కన్నీటి బాధలను ఈ కమిటీ ఏ కోణంలో గుర్తిస్తుందో అనేది ఇప్పుడంతా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ క్రైస్తవ లాయర్లు మేధావులు ఒక ముఖ్యమైన వాదన వినిపిస్తున్నారు. అదేంటంటే ఇండియనైజేషన్ ఆఫ్ ఫారిన్ రిలీజియన్స్, విదేశీ మతాల భారతీకరణ. అంటే క్రైస్తవ్యం లాంటి విదేశాల్లో పుట్టిన మతాలు సిద్ధాంతపరంగా వాళ్ళ పవిత్ర గ్రంథాల్లో కులాన్ని గుర్తించకపోయినా సరే అవి భారతీయ సమాజంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మట్టిలో ఉన్న కుల వ్యవస్థను, ఆ హెచ్చుతగ్గులను తమకు తెలియకుండానే అలవర్చుకున్నాయి అనేది ఒక పచ్చి నిజం. ఈరోజు యేసుక్రీస్తును నమ్ముకున్నాక కూడా దళిత క్రైస్తవులు తమ సొంత చర్చిలలో కూడా, పెళ్లిళ్లలో కూడా అగ్రవర్ణ క్రైస్తవుల చేతిలో వివక్షతను ఎదుర్కొంటున్నారనేది ఎవరూ కాదనలేని చేదు సామాజిక వాస్తవం. అందుకే క్రైస్తవ సంఘాలు ఏమంటున్నాయంటే, అయ్యా మీరు కేవలం మత ప్రాతిపదికన కాకుండా క్షేత్రస్థాయిలో ఒక దళిత క్రైస్తవుడు సమాజంలో పడుతున్న ఆ అంటరానితనం, ఆ వివక్షకే ప్రాధాన్యత ఇచ్చి మాకు రిజర్వేషన్లు ఇవ్వండి అని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కేజీ బాలకృష్ణన్ కమిటీ ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఈ నిజాలపై సాక్ష్యాధారాలను సేకరిస్తుంది. దళిత క్రైస్తవులు చర్చిల్లోకి వెళ్లిన తర్వాత కూడా వారి పాత కుల గుర్తింపు అలాగే ఉంటోందా, లేక వారు నిజంగానే క్రైస్తవులు చెప్పే ఆ సమానత్వాన్ని సమాజంలో అనుభవిస్తున్నారా అనే విషయాలను ఈ కమిటీ నిశ్చితంగా భూతద్దం పెట్టి మరీ పరిశీలిస్తోంది. ఒకవేళ క్షేత్రస్థాయిలో దళిత క్రైస్తవులపై అంటరానితనం, వివక్ష ఇంకా కొనసాగుతున్నట్లు గనక ఈ కమిటీ ఆధారాలతో నిర్ధారిస్తే 1950 నాటి ఆ క్రూరమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఖచ్చితంగా మార్పులు చేయాలని అది ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చు. ఆ ఆశతోనే కోట్లాది మంది దళిత క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఈ విషయం మీద ప్రార్థన చేద్దాం. మీరు కూడా తప్పకుండా ప్రార్థన చేయండి. ఈ కమిటీ రిపోర్ట్ సమర్పించిన తర్వాతే సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ చట్టం ఏమైనా మారవచ్చా, లేదా దళిత క్రైస్తవులకు ఒక ప్రత్యేక కేటగిరీ కింద ఏమైనా రిజర్వేషన్లు కల్పిస్తారా అనేది చూడాలి. ఇదండి దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన చట్టపరమైన, రాజ్యాంగబద్ధమైన వాస్తవాలు. ఇంతసేపు నేను ఈ వీడియో మొత్తం రాజ్యాంగం గురించి, చట్టాల గురించి మాట్లాడుతూ చాలా చోట్ల దళిత క్రైస్తవులు అనే పదాన్ని వాడాను కదా. ఈ పదం విన్న వెంటనే చాలా మందికి మనసులో ఒక పెద్ద డౌట్ రావచ్చు. బ్రదర్, బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాక మనలో కులం లేదు, మతం లేదు అంటారు కదా. బైబిల్లో ఎక్కడ దళిత క్రైస్తవులు అనే పదం లేదే. క్రైస్తవులని మాత్రమే పిలువబడ్డారు తప్ప అది ఒక కులం కాదు కదా. మరి మీరేంటి ఒక కొత్త కులాన్ని సృష్టించినట్లుగా దళిత క్రైస్తవులని మాట్లాడుతున్నారు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉందండి, వినండి. వాస్తవానికి బైబిల్ ప్రకారం దళిత క్రైస్తవుడు అనేది ఎక్కడా లేదు. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ దళిత్ క్రిస్టియన్ ఇన్ ద బైబిల్. క్రీస్తును నమ్ముకున్నవాడు కేవలం దేవుని బిడ్డ మాత్రమే. అందులో ఎటువంటి కులమూ లేదు, ఎటువంటి మతమూ లేదు.